నమస్తే వెల్కమ్ టు 666 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని అడ్డతీగల ఎంపీడీఓ రంగారావు పేర్కొన్నారు. మంగళవారం అడ్డతీగల సొంత కావడంతో ఏజెన్సీలోని పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అడ్డతీగల ఎంపీడీఓ కార్యాలయం ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ వరకు, అనంతరం దేవిగుడి సెంటర్ నందు మానవహారం ర్యాలీలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతో, వివిధ కార్యాలయాలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో స్వచ్ఛ భారత్ కొరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. హాయ్, బాగుందా? ఇవాళ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి మన అడ్డతీగల మండలంలో జరగడం జరిగింది. ఆ ప్రోగ్రాంలకు అందరి సహకారంతో, మా మండలంలో అధికారులు, స్కూల్ పిల్లలు అందరి సహకారంతో ఈవేళ ఒక ప్రతిజ్ఞ చేయించాం. అది ఏంటంటే, మన గ్రామాలను కానీ, మన ఊరిని కానీ, మన ఇంటిని కానీ పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇటువంటి పరిస్థితులు కూడా చెత్త అనేది ఎక్కడ కూడా నిర్మూలిద్దాం. ఉన్న చెత్తని డంపింగ్ యార్డ్ తరలిద్దాం. అదేవిధంగా ఎస్డబ్ల్యూపీ సెంటర్ల కానీ చెత్త అనేది డంపింగ్ చేసి, చెత్త నుండి వ్యర్థ పదార్థాలు ఉండే ప్రతిదీ కూడా ఎరువుగా తయారు చేసి దాన్ని రైతులకు అందించే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది. దానికి సహకరించిన మా మండలి అధికారులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. అలాగే అండి, ఇప్పుడు ఏపీఆర్కి వెళ్ళి రూట్లోనే మనకి డంపింగ్ యార్డ్ ఉండగా అక్కడ చెత్త వేస్తున్నారు. వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏంటండి? దాని కూడా నా దృష్టిలో చెప్పారు, ప్రజలు చెప్పారు. తప్పకుండా దానికి అతి త్వరగా చర్యలు తీసుకుని డంపింగ్ యార్డ్కి ఎక్కించడానికి ప్రణాళిక రూపొందిస్తాం.